పోస అనుకో, ప్రాణం గరికపోస అనుకో, ప్రాణం కాజు పెంకు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది కొంగు చాపుకొని గొంతుకు ఇనుప గొలుసుతోంది ముక్కిని అడుగుతోంది భూమి, ప్రాణం ఇస్తేంది చేస్తేంది. నూరేళ్ళు బతుకము తమ్మి, సచ్చి పోదాము నెత్తురు చిమ్మి, వస్తే రాణి రాసాబుల తొమ్మి, సస్తే పోయేది సంకెల తమ్మి. ఎనకటికెవడో తన ఎన్నెముక నూరంచుల కత్తిగా చేసినదంట, యాది చేసుకో బిడ్డ మన ఎముకలను మన మేకులను, దయ్యంచుల కత్తులు చేయమంటోంది బురుడేసిన గడ్డ. అరే కత్తి పోస అనుకో, ప్రాణం గరికపోస అనుకో, ప్రాణం కాజు పెంకు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది ముగ్గు చాపుకొని గొంతుకు ఇనుప గొలుసుకొని ముక్తిని అడుగుతోంది భూమి, ప్రాణం ఇస్తేంది చేస్తేంది. According to the decree, all domestic institutions should be merged in Hindustan. The majority of people of this state should want this monarchy. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు, వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మతం అన్నా మారాలి, రాజ్యం అన్నా మిగలాలి. మతం మారితే దోస్తి, మారకపోతే దుష్మన్. హిందువులుగా పుట్టి బానిసలైండ్రు, ఇస్లాంలోకి మారి మాలికలవ్వండి. ఓంకారం వినిపించుకోవద్దు, కాషాయం కనిపించుకోవద్దు. ఇది మాట కాదు, నిజాం శాసనం. పాదాన ముళ్ళు కుచ్చితే బాధతో తల్లడిల్లేది, కడుపులో బల్లెందించితే నీ పెదవుల్లో నవ్వు ఏంది. పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కబోలే మేల్కొంటారా. ఇస్లాంని వ్యాప్తి చేయండి, ప్రతి వాడల మస్జిదుల్ని కట్టించండి, ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరాలి, వాళ్ళ యజ్ఞ పవితాలు తెగిపోవాలి. హిందీ, సంస్కృతం, కన్నడ, తెలుగు, మరాఠీ భాషలను పుస్తకాల నుంచి తీసి పడేయండి, అరబీ, ఉర్దూ చదివించండి, మతం మారని కాఫీర్లను ఉరి తీయండి. నిజాం శాసనం. హైదరాబాద్ను హిందుస్థాన్లో విలీనం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. సర్దార్ పటేల్ నుంచి లేఖ వచ్చింది. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది. యుద్ధం చేయాల్సిందే, గా మొత్తం నాదుల్ని సమాధి చేయాల్సిందే. సంపడమే తెలిసిన కొడుకులకి సాగు భయమిందో చూపెట్టాలి. ఇంత ధైర్యం నుంచి వచ్చింది కాఫీర్లకు. నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. రాజ్యాలను ఒకే
को जिंदा